హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. విషకన్య జానపద నవల 8వ భాగం విందాం. అని యువరాణి ప్రధాన సఖి రాఘవల్లి చెప్పిందంతా విని మహారాజు, నీ తెలివికి యుక్తికి మాకు అపరిమితమైన సంతోషం కలుగుతుంది. నీ వంటి దాసీలు అంతఃపురాల్లో అవశ్యం ఉండాలి. మణిమేకల మనస్సుకు నొప్పి కలిగించకుండా ఆమె రహస్యం తెలిసినట్లు సంచరించక బహుయుక్తిగా ప్రవర్తించావు. నీ ముందర ఏ మహామేధావులు పనికిరారు. నువ్విదే ప్రకారము అంతఃపుర రహస్యాన్ని బయటపెట్టకుండా రాజవంశ గౌరవాన్ని కాపాడుతూ యువరాణి గుట్టును తెలుసుకొని మాకు చెప్పాలి. ఈ పని నీ వల్ల కావలసిందే కానీ ఇతరుల వల్ల కాదు. మేము కూడా యువరాణి నిజ విషయం తెలుసుకునే వరకు తొందరపడదలుచుకోలేదు. ఈ సందర్భంలో నువ్వు పూర్తిగా సహకరించి మా మన్నలు పొందాలి అని మహారాజు ఆజ్ఞాపించిన దానికి చిత్తమని సెలవు తీసుకుని రాఘవల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ మహారాజు మనస్సు అనేక విధాల అల్లకల్లోలమైపోయింది. అవురా, ఈ వయసులో నాకెటువంటి మనఃక్లేశాలు వచ్చిపడ్డాయి. లేక లేక కలిగిన ఏకైక పుత్రికకు పెళ్లి కాలేదని, ఆమె వయోరూప విద్యాగుణాలు సార్థకం కావటం లేదని, వరులుగా వచ్చిన ప్రతి ఒక్కరూ దుర్మరణం పాలవుతున్నారని అసలే కుమిలి కుమిలి ఏడుస్తుంటే ఇప్పుడు అన్నింటినీ మించిన ఈ ఘోర సమాచారం ఏమిటి? అతి విశ్వాసపాత్రురాలు రాజకుటుంబం క్షేమాన్ని కోరింది కాబట్టి రాఘవల్లి తెలిసిన విషయాన్ని కడుపులో పెట్టుకొని వంశగౌరవం కాపాడటమే కాకుండా యుక్తితో రహస్య భేదనం చేయటానికి పూనుకుంది. ఈ తెలియటమే ఇతరులకు ఎవరికైనా తెలిస్తే ఎంత ప్రమాదము! అయినా రాజవంశానికి ఎంత అప్రతిష్ట! సౌశీల్యానికి మచ్చుగా మహాప్రఖ్యాతి పొందిన భోగపుర రాణివాసాది ఇది ఎటువంటి మచ్చ? మహా ఇల్లాలు మంజులాదేవి మణిమేకలను కన్నందుకు ఇదే నా ఫలితము. యవ్వనవతి అయింది లగాయతూ సమస్త విద్యలు నేర్వటంతో మాత్రమే నిమగ్నురాలై ఉండే మణిమేకలకి ఈనాడి బుద్ధి ఎందుకు వక్రీకరించింది? ఇది నమ్మటమా నమ్మకలేకపోవటమా? నిప్పుకు చెదలు పడతాయా? ప్రచండ తేజోవంతమైన భానుమండలాన్ని చీమలంటుతాయా? ఇదెక్కడి ఘోరము? అర్ధరాత్రి సమయంలో ఏకాకిని అయి అంతఃపురాన్ని వదిలి వెళ్ళటమా? మణిమేకలకి ఎంత సాహసము, ఎంత అవమానము! విషయం తెలిసినప్పుడు తన బ్రతుకు, తన ప్రతిష్ట, తన తాతల వంశగౌరవము ఏమైతాయో ఊహించుకోలేదా? విద్యలలో అపర సరస్వతి అని, సౌందర్యానికి రతిదేవి అని విశ్వవిఖ్యాతిని పొందిన దానికి ఇటువంటి నీచకార్యమా? వివాహమాడ వచ్చిన వరులందరూ తన ప్రశ్నకు బదులు చెప్పలేక హతులైతున్నారని నిరాశ పొంది ఇటువంటి వక్ర మార్గాన్ని అవలంబించి ఉంటుందా? రహస్యంగా ఏ ప్రియుణ్ణైనా మరిగి వంశ మర్యాదని, కులగౌరవాన్ని నాశనం చేయనై ఉందా? భోగపుర సంస్థానాధీశ్వరుడు కుమార్తె యువరాణి ఇటువంటి నీచకార్యానికి పాల్పడిందన్న విషయము వెల్లడైందంటే ఆ అవమానం భరించి నేనింకా బ్రతుకుతానా? యువరాణిని బ్రతకనిస్తానా? అని రాఘవల్లి తెలిపిన అంతఃపుర రహస్యాన్ని వినది లగాయత్తు మహారాజు పరిపరి విధాల యోచనలు చేయటం మొదలుపెట్టాడు. కానీ అతని ఆలోచనలు ఎటూ నిర్ణయించలేకపోయాయి. మగువుల మనస్సులు తెలుసుకోగలిగిన వారు ఈ ప్రపంచంలో ఎక్కడున్నారు? అప్పటికి 10 దినాలుగా కంటి చూపు లేకుండా, నోటమాట లేకుండా బొందిని అంటిపెట్టుకుని ఉన్న ఆ కొస ప్రాణము ఎంత గట్టిదా అని అక్కడ మూగిన వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకుని విస్తుపోతున్నారు. ఏ క్షణానికి ఆ క్షణమే ఎగిరిపోయే జీవంతో ఉన్న వృద్ధ భర్త శిరస్సును ఒడిలో ఉంచుకొని నుదుటి చెమట బిందువుల వల్ల సగం కరిగిపోయిన కుంకుపు బొట్టుతో ఆ ఇల్లాలు హృదయంగా వీలిపోయేటట్లు వలవలా ఏడుస్తూ ఉంటే చుట్టూ చేరిన వారు ఆమెను ఓదారుస్తున్నారు. 100 ఏళ్లు నిండి పండిన పండు, ఇది పండగ కానీ చావు కాదమ్మా. నువ్వు కంటతడి పెడితే నీ భర్త ఆత్మకి శాంతి ఉండదు అని ఒకరు. పార్వతీ పరమేశ్వర్లాగా పూజ్య దంపతులైన మీ ఇద్దరు ఇంత వయసు వరకు బతికారు. ఇప్పుడిక ఆయనకు కాలం వచ్చింది. ఈ క్షణాన్నో మరుక్షణాన్నో లక్షణంగా తనువు చాలించి వెళ్ళిపోతాడు. అందుకు నువ్వు దుఃఖపడి ఏం ప్రయోజనం తల్లి అని ఇంకొకరు. తనువులు శాశ్వతమా అమ్మా? ఈనాడైనా రేపు నువ్వు మేమందరము కూడా ఏ నిమిషాన్నో ఎక్కడో ప్రాణం వదలవలసిన వాళ్ళమే కదా. పుట్టిన వాళ్ళు గిట్టకుండా ఉండరు కదా. బ్రతికిన వారు చచ్చిన వారి కోసం ఏడవటం కేవలం అజ్ఞానం కాక మరేముంది? చావు పుట్టుకల మర్మం తెలుసుకుంటే మనకి దుఃఖం ఎందుకుంటుంది అని మరొకరు. మరణావస్థలో ఉన్న వృద్ధ భర్త కోసం విలపించే ఇల్లాలిని అనేక మంది రకరకాలుగా ఓదారుస్తున్నారే కానీ ఆవిడకు సముద్ర తరంగాల్లా పొంగి పొర్లి వచ్చే దుఃఖవాహిని కట్టుబడటం లేదు.
కడుపారా కన్నా కన్నబిడ్డలుండి ముప్పు గడపడానికి ఒక్కరూ అక్కరకు రాలేదంటే అది మా పాపము. తండ్రిగారి అవసాన దశలో ఒక్క కొడుకు దగ్గర లేకపోయినా అయ్యో భగవంతుడా నీకెంత దయలేదు అని ఆ ఇల్లాలు భర్తకు మరణావస్థ వచ్చినందుకే కాకుండా సమయానికి బిడ్డలు దగ్గర లేనందుకు మరీ దుఃఖించడం మొదలుపెట్టింది. అందుకే కాబోలు వృద్ధుని ప్రాణము బొందినంటి పెట్టుకుని 10 దినాలుగా పోకుండా నిలిచి ఉంది. కానీ ఆ కొడుకులు ఎక్కడున్నారని ఎవరు తీసుకురాగలరు? 10 ఏళ్లుగా అంతులేని కొడుకులు అసలు బ్రతికి ఉన్నారో లేరో ఎవరు చెప్పగలరు అని ఒకరంటే, ఏమోనబ్బా ఈ వృద్ధ జీవాలిలా ఎంతకాలం బొందినంటి పెట్టుకుని ఉంటాయో అని ఒక ఆయన విసుగ్గా అన్నదానికి, ఎంతకాలమైనా ఉంటాయి, మీకేం కష్టం తండ్రి అని మరణావస్థలో ఉన్న వృద్ధుని భార్య మరింతగా దుఃఖించడం మొదలుపెట్టింది. అంతలో రాజభట సమేతంగా వచ్చి వాకిట నిలిచిన ఒక జోడు గుర్రాల రథాన్ని చూసి అక్కడి వాళ్ళందరూ ఆశ్చర్య విభ్రాంతులై అటు చూశారు. విష్ణుశర్మ పరివారంతో దిగి రావటం చూడగానే ఆ తల్లి బావురుమని ఏడుస్తూ, వచ్చావా నా తండ్రి, నీ రాక కోసమే కాబోలు మీ నాయనగారి ప్రాణము బలవంతాన బొందులో నిలదొక్కుని ఇంకా ఉంది అని కొడుకు విష్ణుశర్మతో అని, ఆ తర్వాత భర్త ముఖంపై తన ముఖాన్ని ఉంచి, ఏమండి మన కొడుకు మన విష్ణుశర్మ వచ్చాడండి, కళ్ళు తెరవండి, చూసుకోండి అంది. విష్ణుశర్మ ఎవరూ చెప్పనవసరం లేకుండా పరిస్థితిని క్షణంలో అవగాహన చేసుకున్నాడు. తండ్రిగారికి అది అవసాన దశ అని అర్థం చేసుకున్నాడు. పొంగి పొర్లి వచ్చే తన దుఃఖాన్ని తనలోనే అణుచుకుంటూ తండ్రిగారి మీద పడి, నాన్న 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 నేనొచ్చాను, కళ్ళు విప్పవు, నన్ను చూడవు అనేటప్పటికీ 10 దినాలుగా చూపులేని ఆ వృద్ధుడు మెల్లగా కళ్ళు విప్పాడు. కొడుకుని కళ్ళారా చూసుకున్నాడు. తృప్తిగా కొడుకు ఒళ్ళో ఉండి కొడుకు ఒక చెవిలోనూ భార్య ఒక చెవిలోనూ నారాయణ జపాన్ని చేస్తూ ఉండగా పరమ సంతోషంతో ప్రాణాలు వదిలి పరమపదం చేరాడు. మహాశ్చర్యకరమైన ఆ సంఘటన చూసి అక్కడి వాళ్ళందరూ విభ్రాంతులయ్యారు. చావంటే ఆ చావేనన్నారు, పుణ్యమంటే అదే పుణ్యమన్నారు, అదృష్టమంటే ఆ వృద్ధుడే అన్నారు. తన కొత్త కోరికను సాధించి తీర్చుకున్న ఆ ధన్యజీవికి చేతులొత్తి మొక్కారు. ఆ తర్వాత విష్ణుశర్మ తల్లిగారిని ఓదార్చి తండ్రిగారి శరీరానికి శాస్త్ర ప్రకారము విధి విహితంగా దహన సంస్కారాలు కర్మలు నిర్వర్తించి పితృయజ్ఞాన్ని పూర్తి చేసి కృతకృత్యుడయ్యాడు. తనను సురక్షితంగా తీసుకువచ్చి అమరావతికి చేర్చిన భోగపుర పరివార జనాలకి కృతజ్ఞతలు తెలిపి వారిని వారి పట్టణానికి పంపాడు. ఆ మహారాజు తనకిచ్చిన వెలలేని కట్నాలతో తండ్రిగారి ఆత్మశాంతికి దానాలు ధర్మాలు విరివిగా చేసి భర్త వియోగానికి దుఃఖపడే తల్లిగారి దగ్గరనే ఉండి వదిలిపెట్టక ఆమెకు విజ్ఞానాన్ని కలిగించి దుఃఖాన్ని పోగొట్టే అనేకములైన మంచి మాటలు చెబుతూ కొన్ని దినములు గడిపిన తర్వాత ఒకనాడు విష్ణుశర్మ తల్లి తనకు చేరువలో ఉండి తనకు ఉపచర్యలు చేస్తున్న కొడుకుని చూసి ఇలా అన్నది, నాయనా, ఆనాడు గుర్రం రూపంలో ఉన్న నిన్ను మహారాజు అమరేంద్రుడి వశం చేసి అతడిచ్చిన 1,00,000 వరహాల పైకంతోనూ ఇంటికి వచ్చాము. ఆ తర్వాత తిరిగి నీ సమాచారమే తెలియక ఎంత ఏడ్చామో ఎందరిని అడిగామో. మీ నాన్నగారు నీపై బెంగవలనే మంచం పట్టారు కదా. ఈ 10 ఏళ్ళు మమ్మల్ని వదిలి ఎక్కడ ఉన్నావు తండ్రి, నీకు ఇటువంటి కాఠిన్యం తగినదేనా అని తల్లిగారు అడిగిన దానికి విష్ణుశర్మ ఒక నిట్టూర్పుని విడిచి, అమ్మా, విధివశం చేత కాలానికి కట్టుబడి మీకు దూరమై ఇంతకాలము గడపవలసి వచ్చింది. అంతేగాని మీపై కాఠిన్యం వహించడం కాదు. అదంతా తిరిగి చెప్పుకోవటము గత జల సేతుబంధనం. దానికేం గాని ఇన్నేళ్లు నాన్నగారు నువ్వు ఏ దుక్కు లేక ఎన్ని కష్టాలు పడ్డారో, ఏ బాధలకు గురయ్యారో కదా అని కించబడుతున్న సమయంలో అతని తల్లి తిరిగి ఇలా చెప్పింది, నువ్వు దగ్గర లేవన్న ఒక్క లోపం తప్ప మేము ఇతరత్ర గోరంత కష్టపడలేదు, చీమంత బాధపడలేదు. భగవంతుడు మన రాజకుమార్తె కాంచనమాల హృదయంలోకి ప్రవేశించాడు. ఆ బుద్ధిమంతురాలికి వృద్ధులమై ఏ దిక్కు లేకుండా ఉన్న మాయందు అంతటి అపార కరుణ ఎందుకు కలిగిందో తెలియదు. అంతటి అమిత వాత్సల్యము ఎందుకు పుట్టిందో అర్థం కాదు. కానీ తండ్రి, మాకు కొడుకు కూతురు ఆప్తబంధువు అన్నీ తానే అయి మమ్మల్ని కాళ్ళు కింద పెట్టనీయకుండా కాపాడింది. 1000 కళ్ళతో కనిపెట్టింది. 2 దాసీలను 2 నౌకర్లను మన ఇంట్లో వదిలిపెట్టింది. వాళ్ళక రాజకుమార్తె ఏమని ఆజ్ఞాపించిందో ఏమో తెలియదు. వృద్ధులమై ఉన్న మమ్మల్ని ఆ పరిచారకులు చంటి బిడ్డలను సాకినట్లు సాకేవారు.
కడుపు నిండా మృష్టాన్న భోజనాలే కాదు, ఫలహారాలే కాదు, మధుర ఫలాలే కాదు, ఎన్నెన్నో మాకు తెచ్చి సమర్పించేవారు. అప్పుడప్పుడు రాజకుమార్తె స్వయంగానే వచ్చి మా యోగక్షేమాలను తెలుసుకుని వెళుతుండేది. అటువంటి రాజభోగాల్ని మేమే జన్మలోనూ అనుభవించలేదన్నమాట నిజము అని చెబుతున్న తల్లిగారి మాటలు విని విష్ణుశర్మ సంతోషాన్ని పట్టలేకపోయాడు. తనకు చేసిన చిన్న వాగ్దానాన్ని గుర్తుపెట్టుకుని ఆమె తన తల్లిదండ్రులకి అటువంటి మహోపకారం చేసి వారి ఆత్మలకంత సంతోషాన్ని కలిగించినందుకు తాను ఆమె రుణాన్ని ఎలా తీర్చుకోవాలా అని తహతహలాడుతూ, అమ్మా, ఇప్పుడు ఆ రాజకుమార్తె ఎక్కడ ఉన్నది? నేను లేని సమయంలో మిమ్మల్ని అన్ని విధాలా కాపాడి మీకు తృప్తి కలిగించిన కరుణామయికి నేను వెంటనే కృతజ్ఞతను తెలుపుకోవాలి. ఆమెకు వివాహమైందా? అత్తవారింటికి పోయిందా అని అడిగాడు. అయ్యో నాయనా, నీ కృతజ్ఞతలు అందుకోవటానికి ఇప్పుడు ఆమె ఎక్కడుంది? వివాహమూ లేదు, అత్తవారిలు లేదు అని తల్లిగారన్న మాటతో విష్ణుశర్మకు తల మీద పిడుగు పడినట్లయింది. అయ్యో అమ్మా, ఇక్కడ లేదా అమ్మా అని కంపించే గొంతుకుతో అడిగాడు. కష్టాలొచ్చి పడేది మంచివారికే కదా నాయనా, అందుకు మేము కూడా దురదృష్టవంతులం కావడం ఒక కారణం. రాజకుమారి కాంచనమాల వృద్ధులమై ఉన్న మమ్మల్ని అన్ని విధాల 5 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపలా కాచింది. కన్న కూతుర్లా కాపాడింది. కాలు కింద మోపితే ఏం కందిపోతామో అన్నంత ఘనంగా సంరక్షణలు చేయించింది. మమ్మల్ని కలుసుకోవటానికి వచ్చినప్పుడల్లా నేను తలుచుకొని మితిలేని దుఃఖాన్ని అనుభవించేది. మాకంటే ఎక్కువగా ఎందుకో చెప్పలేని ఆరాటాన్ని పొందేది. ఆ సమయంలో మహారాజు అమరేంద్రుడు కూతురికి పెళ్లి చేయాలని అర్హులైన రాజకుమారులెందరినో రావించాడు. కూతురిని ఎన్ని విధాలైనా బ్రతిమలాడాడు. కానీ ఆ కన్య తనకు పెళ్లి వద్దని భీష్మించుకొని కూర్చున్నది. అందుకు కారణము ఇంతవరకు ఎవరికీ తెలియదు అని తల్లి చెప్పిన దానిని విని విష్ణుశర్మ మరింత ఆశ్చర్య సంభ్రమాలతో ఆమెకు తన వైపు ఉండే నిర్మల ప్రేమను తనలో తానే కొనియాడుకుని, అమ్మా, త్వరగా చెప్పు, ఆమె ఇప్పుడు ఎక్కడున్నది? ఈ నగరపు రాణివాసంలో లేదా అని అడిగాడు. అయ్యో నాయనా, మనకంతటి అదృష్టం ఉంటే ఇక లేనిదేమిటి? ఇప్పటికి 5 ఏళ్లైంది. ఆమె ఎక్కడికి పోయింది ఎవరికీ తెలియదు. బ్రతికి ఉందో లేదో చెప్పలేము. ఆమె మాట వినేటప్పటికీ విష్ణుశర్మ మొదలు నరికిన తరువులాగా నిలువున కూలబడ్డాడు. మితిమీరిన దుఃఖం వలన అతని నోటి వెంట మాట రాలేదు. కాంచనమాలని గురించిన ఆ ఘోర వార్తను విని కొంతసేపు కొయ్యబారి ఆ తర్వాత, అమ్మా, కాంచనమాల ఇక లేదా, అంతేనా అంటూ చేతులతో తన ముఖాన్ని కప్పుకొని వలవలా ఏడ్చాడు. ఆమె ఎంత దయామయురాలు! తెలియక తన ఏకాంతవనంలోకి ప్రవేశించిన నన్ను శిక్షించక క్షమించడమే కాక నా దరిద్రాన్ని బాపుకోమని తన అమూల్య కంఠహారాన్ని ఇవ్వబోయింది. నాగకొండ మీద మీకు స్వామి దర్శనం కలిగించటానికి దుర్లభమైనందుకు కించబడుతుంటే మనల్నందరినీ తనతో ఆలయంలోకి తీసుకుని పోయి స్వామి దర్శన భాగ్యాన్ని కలిగించిన పుణ్యురాలు. అంతేకాక మిమ్మల్ని కావడిలో ఎత్తుకొని కాలినడకన పోతుంటే తన రథంలోకొచ్చి కూర్చోవలసిందని చెలుల ద్వారా ఆహ్వానించింది. గురువు మోసానికి గురి అయిన నా ప్రాణాలని కాపాడాలని ఎంత పాకులాడింది. అబ్బా, ఆమెది ఎంతటి దయార్థ హృదయమో అమ్మా! ఆ కరుణాస్వరూపునికి ఏమైందే, త్వరగా చెప్పవే. ఏమైతే ఎందుకు తండ్రి? ఆ దేవతామూర్తిని మనం ఈ జన్మలో చూడలేము. ఉన్నట్లుండి ఒకనాడు ఆమె పుష్పవనంలో అంతర్ధానమైందట. నాటికి నేటికి అంతు చిక్కలేదు. అమరేంద్ర మహారాజు కూతురు కోసము బ్రహ్మ ప్రయత్నాలన్నీ చేసి విరమించుకున్నాడు. 5 ఏళ్లుగా అంతర్ధానమైన ఆ కన్యను గురించి తెలుసుకొచ్చిన వారొక్కరూ లేరు. ఏ దుర్మార్గులో ఎత్తుకుపోయి ఉంటారని కొందరు, లేదు ఆమె తనంతట తానే మాయమైందని కొందరు చెప్పుకుంటారు. తన కుమార్తెను ప్రాణాలతో తెచ్చి ఇచ్చిన వారికి ఆ కన్యనిచ్చి వివాహం చేయటమే కాక తన రాజ్యానికి పట్టభద్రునిగా చేస్తానని మహారాజు సర్వత్రా ప్రకటనలు చేయించాడట. అయినప్పటికీ రాజకుమార్తె జాడ తెలుసుకుని వచ్చిన వారింతవరకు ఒక్కరు కూడా లేరు అన్నది. తల్లి చెప్పడాన్ని ముగించిన తర్వాత విష్ణుశర్మ నిమీలిత నేత్రుడై క్షణకాలంలో దీర్ఘాలోచన చేసి ఆ తర్వాత, అమ్మ, రాజకుమారి సజీవురాలయ్యే ఉండి ఉంటుంది. మన కుటుంబానికి మహోపకారాలెన్నో చేసినా ఆ కరుణామూర్తి జాడలు తెలుసుకుని రావటానికి నువ్వు అనుమతినిస్తే నేను పోతాను. తిరిగి అచిరకాలంలోనే వచ్చి నిన్ను కలుసుకుంటాను అన్నాడు. అయ్యో నాయనా, 10 ఏళ్లుగా నిన్ను వదిలి ఉంటూ నీ రాక కోసము కళ్ళు కాయలు కాసేటట్లు కాచుకొని ఉండగా
పరమేశ్వరుడి కృప వల్ల ఇంతకాలానికి తిరిగి కళ్ళపడ్డావనుకుని సంతోషపడుతూ ఉంటే ఇంతలోనే తిరిగి వియోగమెట్లా భరించాలి? గతించిన మీ నాన్నగారు గతించగా ఇహ నేను కూడా నేడో రేపో వారి మార్గాన్ని అనుసరించవలసిన దాన్నే కదా. మీ నాన్నగారిలాగానే నేను కూడా నీ చేతుల మీదుగా దాటిపోవాలని కోరుకుంటున్నాను. అలాగని స్వార్థపరత్వంతో మాకన్ని మహోపకారాలు చేసిన ఉదారగుణ సంపన్నురాలు కాంచనమాలని వెతకటానికి నువ్వు వెళ్తానంటే కాదనటానికి నోరు రావటం లేదు. వెళ్ళి త్వరలో తిరిగిరా నాయనా. అంతేకాదమ్మా, నువ్వెప్పుడు సంకల్పించుకుంటే అప్పుడు నీ దగ్గరికి వచ్చి వాలగలను. అంతకంటే ఇంకా ఏం కావాలి నాయనా నాకు? నీ మాతా పితృభక్తే నేను శ్రీరామరక్షగా కాపాడుతుంది. సుఖంగా పోయిరా. నేను తిరిగి వచ్చే వరకు నీకు సేవలు చేస్తూ నీకు ఎటువంటి లోపము రాకుండా సంరక్షించడానికి విశ్వాసపాత్రులైన పరిచారకుల్ని నియమిస్తాను. చాలినంత పైకం ఉంటుంది. మంచిది నాయనా, నేను ఎలాగైనా కాలక్షేపం చేయగలను. నువ్వు ఆ రాజకుమార్తె కోసం బయలుదేరి వెళ్ళిరా అని తల్లిగారి అనుజ్ఞను పొందిన విష్ణుశర్మ తానా పని మీద బయలుదేరిపోతున్న విషయము ఎవరికీ తెలియనియవద్దని చెప్పి తల్లిగారికి అవసరమైన ఏర్పాట్లన్నింటినీ చేసి ఆ వెంటనే ప్రయాణమై తన బుద్ధికి తోచిన దిక్కును అనుసరించి బయలుదేరాడు. రాజకుమార్తె కాంచనమాల మరణించి ఉంటుందని కొందరు, ఆమె సౌందర్య సంపదకు మెచ్చి ఏ గంధర్వుడో ఆమెను అపహరించుకొని పోయి ఉంటాడని కొందరు. అదంతా ఏమి కాదు. ఆమె ఎవరినో ప్రేమించి ఉండటం వలన అంతట తానే రాజ్యాన్ని సర్వసంపదల్ని వదులుకొని ప్రేమించుకున్న ప్రియుడితో పరారి అయి ఉంటుందని కొందరు. ఎవరికి తోచిన రీతిగా వారనుకుంటూ ఉండగా చెవులారా వింటూ తనకు ఆ విషయంలో నిమిత్తమే లేనట్లు తటస్థుడిగా ఉంటూ ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. ప్రయాణం దూరమైతున్న కొద్దీ రాజకుమార్తె విషయం తెలుసుకుని తీరాలన్న పట్టుదల అతనికి మరీ ఎక్కువగా ఉంది. ఆ ప్రకారము అనేక నదులు దాటి కొండలు అరణ్యాలు గడిచి మార్గంలో తారసిలిన ఆయా పట్టణాల్లో బసలు చేస్తూ అందందుగల వింతలను విశేషాలను తెలుసుకుంటూ విష్ణుశర్మ 2 వారాలు ప్రయాణం చేసి అనేక యోజనాలు దాటాడు. కానీ కాంచనమాల వివరాలు అతనికి ఎవరు చెబుతారు? ఆమె విషయం ఎలా తెలుస్తుంది? రోజులు ఎక్కువ కావటము, ఆ రోజులతో పాటు దూరం కూడా అధికం కావటము జరుగుతున్నదే కానీ అతని ప్రయత్నము కొనసాగే సూచనలేవీ కనిపించడం లేదు. విష్ణుశర్మ అష్టసిద్ధులు పొందినవాడవటం చేత భూభాగం మీద ఎంత తిరిగినా ప్రయోజనం కలగటం లేదని, కొంతకాలము ఆకాశ మార్గాన ఆ తర్వాత జలభాగాన గాలించి చూద్దామనుకుని తాను నేర్చిన వాయుస్తంభన వల్ల అంతరిక్ష మార్గానికి ఎగిరి పక్షుల్లో తాను కూడా ఒక పక్షిగా, మేఘాల్లో తాను కూడా ఒక మేఘంగా సంచరిస్తూ అమరావతి రాజకుమార్తె కాంచనమాలను మీరెక్కడైనా చూశారే అని గగన మార్గంలో అగుపించిన పక్షులన్నింటినీ, అమరేంద్రుడు కుమార్తె కరుణామయి కాంచనమాలని మీరెరుగుదురా, మార్గంలో అగుపించిన మేఘాలని, మీకంటే ఎక్కువ చక్కనైన కళ్ళగల కాంచనమాలని ఓ చుక్కల్లారా మీరేమైనా చూశారా అని మింట వెలిగే నక్షత్ర పంక్తుల్ని వారి వారి భాషల్లో అడుగుతూ ఎక్కడి నుంచి బదులు రాకపోయినా నిరాశపడక విష్ణుశర్మ ఏకదీక్షతో అంతరిక్ష మార్గాన ఇంకా అలాగే దేశ సంచారం చేస్తూనే ఉన్నాడు. విషకన్య జానపద నవల 8వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.